ప్రశ్నారావణ్ కేసులో కీలకమైన అప్డేట్స్ ఏంటి అంటే, ఈరోజు వార్తా పేపర్ కథనాల మేరకు ప్రశ్నారావణ్కి స్టూడియో ఇచ్చినటువంటి, అంటే ఎవరి ఇంట్లో అయితే ప్రశ్నారావణ్ స్టూడియో పెట్టుకొని వీడియోలు చేస్తున్నాడో అతను ఇంద్రసేన చౌదరి. హైదరాబాద్ మాదాపూర్లో ఇతని ప్లాట్ ఉంది. ఈ ప్లాట్లోనే ప్రశ్నారావణ్ స్టూడియో పెట్టుకొని వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంద్రసేన చౌదరిని నిన్న విచారించారు. ఎందుకు నువ్వు నీ ప్లాట్ని ప్రశ్నారావణ్కి ఇచ్చావు, అది కూడా రెంట్ లేకుండా ఇచ్చావట కదా. ఇలాంటి అనేక ప్రశ్నలు, దాదాపు ఒక 50కి పైగా ప్రశ్నలు ఇంద్రసేన చౌదరిని అడిగారట. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడట, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దాటవేశాడట. నా భావాజాలం అతని భావాజాలం ఒకటే కాబట్టి, అతను మాట్లాడేవి నాకు నచ్చాయి కాబట్టి నేను నా ప్లాటు ప్రశ్నారావణ్కి ఇచ్చాను అని చెప్పాడట ఈ ఇంద్రసేన చౌదరి, ఈ వైసీపీ నాయకుడు. తర్వాత ప్రశ్న టీంలో మరొక కీలకమైన వ్యక్తి గమనాన్ని కూడా నిన్న విచారించారు. కొన్నిసార్లు ఇంద్రసేన చౌదరిని గమనాన్ని కలిపి కూర్చోబెట్టి కూడా విచారించారు అంటారు, మరి తెలీదు. అయితే ఈ గమనా కూడా నా భావాజాలం ప్రశ్నారావణ్ భావాజాలం ఒకటే కాబట్టి కలిసి పనిచేశాం అని ఈ అమ్మాయి చెప్పిందట. సో మొత్తానికి నిన్న కీలకమైన విచారణలు, కీలకమైన వ్యక్తుల విచారణలు జరిగాయి. ఇంద్రసేన చౌదరి అండ్ ప్రశ్న టీంలో కీలకమైనటువంటి గమన. ఈ గమనానే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అన్న వీడియో బయటకు వచ్చింది. ప్రశ్నారావణ్ అరెస్ట్ కాగానే ఈమె జగన్ని కలిశారు అనేటువంటిది. దీన్ని బట్టే ప్రశ్నారావణ్ టీం వెనకాల, ప్రశ్నారావణ్ నెట్వర్క్ వెనకాల వైసీపీ ఉంది అనే అనుమానం బలపడుతుంది. పైగా నిన్న వాళ్ళు చెప్పిన, అంటే ఇంద్రసేన చౌదరి, గమన వీరిద్దరూ కూడా పోలీసు విచారణలో చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ప్రశ్నారావణ్ టీంకి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రశ్నారావణ్ రెగ్యులర్గా ఐఏఎస్ తోటి ఐపీఎస్లతోటి మాట్లాడుతుంటాడు. అంటే సమాచారం కోసం మాట్లాడుతుంటాడా, లేదా నిజంగా ప్రశ్నారావణ్ వెనకాల వాళ్ళు ఉన్నారా అని తెలియదు. కానీ కీలకమైన సమాచారాన్ని అయితే వీళ్ళిద్దరూ ఇచ్చారు అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళిద్దరి నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి రేపు ప్రశ్నారావణ్ని కస్టడీలోకి తీసుకున్నాక విచారిస్తారు. అంటే వీళ్ళిద్దరిని విచారించింది, వీళ్ళిద్దరిని అడిగిన క్వశ్చన్లు ప్రశ్నారావణ్కి తెలియదుగా. ప్రశ్నారావణ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడుగా. సరే, వీళ్ళకంటే కొంత ఐడియా ఉంటుంది, బయట ఉన్నారు కాబట్టి లాయర్ సహాయంతో పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఎలాంటి సమాధానం చెప్పాలి అనేది ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ జైల్లో ఉన్న ప్రశ్నారావణ్కి వీళ్ళని విచారించిన విషయం, వీళ్ళని ఏ ప్రశ్నలు అడిగారన్న విషయం తెలియదుగా, వీళ్ళేం సమాధానాలు చెప్పాలో తెలియదుగా. సో ఈ సమాధానాల ఆధారంగా ప్రశ్నారావణ్ కూడా విచారించి క్రాస్ చెక్ చేస్తారు ఈ సమాచారాన్ని. అవసరమైతే ప్రశ్నారావణ్ని ప్రశ్నించే సమయంలో, కస్టోడియల్ విచారణ జరిగే సమయంలో వీళ్ళిద్దరిని కూడా పిలిపిస్తారు. వీళ్ళిద్దరిని కూడా పిలిపించి ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా క్వశ్చన్లు వేస్తారు. అప్పుడు మరి ఎలాంటి సమాధానాలు వస్తాయి అనేటువంటి చూడాలి. Please do like, share and subscribe this channel.